ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, సింహరాశి వారి జాతకం ప్రయత్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పరిధి, చదువు విద్యది, ఫలించిన కార్యంది, ప్రేమ వ్యవహారంది, పర్సనల్ లైఫ్ది, విదేశాల యోగబలంది, అలాగే అనుకున్న సకల కార్యాలది, మిత్రయోగంది, శత్రుయోగంది, అలాగే ప్రేమ వ్యవహారంది, అలాగే నమ్మినకున్న వారిది, రాజకీయ కళారంగంలో ఎలా ఉంటుంది, క్రీడారంగంలో ఎలా ఉంటుంది, సింహరాశి వారి జాతకం చూడు. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే నరుడు వచ్చి ఉండే వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం సింహరాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా పట్టుదల అధికం ఉంటుంది వారి పేరు మీద. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు వారి ప్రయత్నమే, వారు చేసే కష్టమే వారి కాపాడే అవకాశం ఉంటుంది. సింహరాశి వారి జాతకంలో 7వ స్థానంలో శని ఉంది కాబట్టి ప్రయాణాలు అధికం ఉంటాయి. చాలా దేశాలు తిరిగే అవకాశం ఉంటుంది, చాలా రాష్ట్రాలు తిరిగే అవకాశం ఉంటుంది, చాలా ప్రాంతాలు తిరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో అయితే చాలా వరకు వారు పోరాడే అవకాశం ఉంటుంది. వీరికి సింహరాశి వారి జాతకంలో మిశ్రమ ఫలితం ఉందండి. ఈ నెల మిశ్రమ ఫలితం అంటే ఫలితం సరి సమానం ఉందండి. మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది వీరి జాతక బలంలో. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం 100కి 70% కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలే కావచ్చు. అలాగే మాత్రం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం స్థిరమైన వృత్తిలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కేంద్ర పరంగా మాత్రం శుభవార్తలు వినే అవకాశం తక్కువ ఉంటుందండి. రాష్ట్ర పరంగా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లెక్చర్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా ఇబ్బందులు, చికాకులు ఉంటాయండి. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తే నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది. వివాహంలో దోషాలు, చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మాత్రం రాహుకేతుల్ని పూజ చేపించుకోవడం చాలా మంచిదండి. శ్రీకాళహస్తిలోనికి పూజ చేపించడం చాలా మంచిది. 1కి 4 సార్లు చేయటం చాలా మంచిదండి. అలాగే నాగేంద్రుడిని పూజ చేయటం. అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద పార్వతీ పరమేశ్వరుని సందర్శనం చేయటం చాలా మంచిది వీరి పేరు మీద. కానీ వివాహం కాని కన్యలు వారు ఖచ్చితం కనకాంబరం ధరించి అమ్మవార్లను పూజ చేయడం చాలా మంచిది. కన్యాకా పరమేశ్వరి దేవతను పూజ చేయటం, అలాగే రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం, విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం. అలాగే వీరి జాతకం అనుకూలమైన దేవత అంటే వీరు నమ్మిన దేవత, వీరికి నచ్చిన దేవత, కులదేవతని ఆరాధన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అమావాస్య పౌర్ణమి ప్రయాణం చేయకపోవడం మంచిది. అలాగే కొందరు మాత్రం హెయిర్ స్టైల్ మాత్రం చాలా హెయిర్ మాత్రం లాంగ్గా వదిలిపెడతారండి. అలా వదిలిపెడితే కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమావాస్య పౌర్ణమి టైంలో మాత్రం అలా హెయిర్ మాత్రం వదిలిపెట్టొద్దండి, చాలా మంచిది కాదు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులు మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం ఇబ్బందులు తప్ప వీరి పేరు మీద. కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి మాత్రం కలిసి వస్తుంది. మకా నక్షత్రం సింహరాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేయడం మంచిది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. మంగళవారం నియమం పాటించడం చాలా మంచిదండి. అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ బుబ్బా నక్షత్ర జాతకులకు శుక్రమహారదశ కాబట్టి అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. కానీ లక్కీ స్టోరీ వీరి జాతకానికి మాత్రం శుక్రమహారదశ వస్తుంది కాబట్టి మాత్రం వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం వజ్రం డైమండ్ ధరించడం మంచిదండి. కానీ కేతు మహారదశ మకా నక్షత్రం వారు మాత్రం వైడూర్యం ధరించడం చాలా మంచిదండి. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 7వ తేదీ, అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం 2వ తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 25వ తేదీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 16వ తేదీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 20వ తేదీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 29వ తేదీ కూడా ప్రతి నెల కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో అష్టమి అమావాస్య ఉండవద్దండి. ముఖ్యంగా వీరి జాతకంలో వ్యవసాయం చేసేవారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. గవర్నమెంట్ లోన్ పొందాలనుకునే వాళ్ళు, అలాగే గవర్నమెంట్ రుణం తీసుకొని ఇల్లు కట్టాలనుకునేవారు, కొనాలనుకునే వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉన్నాయి.
వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ ఇరిగేషన్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదాయ వ్యయ విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా ఖర్చు అవుతుంది. కానీ మాత్రం వీరికి శత్రువులు అంటూ ఎవరు ఉండరు, కానీ పరిస్థితులే శత్రువులు లెక్క పీడిస్తాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలతో మాత్రం కొన్ని విరోధాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. సంతానం, స్త్రీ సంతానంతో చాలా వరకు మంచిగా ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా. పురుష సంతానంతో కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పెద్దల ఆస్తి అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పెద్దల ఆస్తి పెండింగ్లో ఉంటే మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. ఇంకోటి, పొలం తగాదాలు కానీ, భూ తగాదాలు కానీ, ఇంటి తగాదాలు కానీ ఉన్నవారు మాత్రం రాజీ చేసుకోవడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవటం. అలాగే మాత్రం వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి శనీశ్వరునికి మాత్రం ఆరాధన చేయటం, శనివారం నియమం చేయటం, శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిది. సద్బ్రాహ్మణులతో మాత్రం యథావిధిగా పూజలు చేయించుకోవడం చాలా మంచిది. వాస్తుగల లేని ఇల్లు ఉంటే మాత్రం వాస్తు ప్రకారం మంచి ఫలితం ఉండాలంటే వాస్తు పురుషుడు ఫోటో తెచ్చుకొని పూజ చేయడం చాలా మంచిది. అలాగే మాత్రం అరవలి కుంకుమ ఆడవారు ధరించడం చాలా మంచిది. అలాగే మాత్రం చూడాలంటే వీరి పేరు మీద మాత్రం ఖచ్చితంగా అరవలి కుంకుమ స్త్రీలు కాకపోయినా పురుషులు కూడా ధరించడం చాలా మంచిది. శుక్రవారం, మంగళవారం, ఆదివారం నియమం పాటించడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాతకం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.